Hi team, Kumdara team. I'm founder CEO to Dr. Bridge, Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, very important అండి. సో మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ తీసుకునేటప్పుడు చెప్పే ఈ 2 పాయింట్స్ అనేది 100% ఒకసారి అండర్స్టాండ్ చేసుకోవాలండి. సో ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఏంటంటే కంపల్సరీ క్లియర్ కట్ గా డాక్యుమెంట్ కలెక్ట్ చేయాలి డెసిషన్ మేకింగ్. మన ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ మేకింగ్ లో సరికి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తారు. ఫస్ట్ వచ్చరికి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఖచ్చితంగా కలెక్ట్ చేయాలి. దాంట్లో ఎలా కలెక్ట్ చేయాలి, ఏ విధంగా కలెక్ట్ చేయాలి ఇప్పుడు చెప్తాను. దాంతోపాటు ఒకసారి సార్ మనము యూనివర్సిటీ ప్లస్ కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ 2 పాయింట్స్ మీద ఈరోజు డిస్కస్ చేద్దామండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇవి. ఓకేనండి. సో బిఫోర్ గోయింగ్ టు దట్ వీడియో, సో ఎవరైనా సార్ సీట్ రిజర్వ్ చేసుకోవాలనుకుంటే రష్యాలో టాప్ అండ్ మెడికల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ రైట్ నా అవైలబుల్ అండి. ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే సో మీరు జస్ట్ వెయిట్ ఫర్ మన కౌన్సిలింగ్ వచ్చేసరికి జూలై అంటున్నారు. జూలై ఎండింగ్ మనకు క్లారిటీ వచ్చేసరికి జూలై ఎండింగ్ వరకు వస్తుంది. సో ఆల్మోస్ట్ జూన్ ఎండింగ్ కాబట్టి అప్పటి వరకు అయితే 100% అడ్మిషన్స్ ఉండవండి. ఒకవేళ ఉన్నా సరే వచ్చేసరికి మీరు ఇప్పుడు 20 లక్షల బడ్జెట్ చూసుకున్నారనుకోండి, లో గ్రేడ్ యూనివర్సిటీస్ ఇంకా తక్కువ యూనివర్సిటీ ఇప్పుడు అనుకోండి. హై స్టాండర్డ్ యూనివర్సిటీ 20 lakhs ఉన్నాయి, హై స్టాండర్డ్ యూనివర్సిటీ 25 lakhs ఉన్నాయి, హై స్టాండర్డ్ యూనివర్సిటీ 30 lakhs ఉన్నాయి. సో అదే బడ్జెట్ లో ఉంటాయి. బట్ కాకపోతే వాటికంటే ఇంకా లో స్టాండర్డ్ యూనివర్సిటీస్ అదే బడ్జెట్ లో దొరుకుతుంది. ఇప్పుడు అనుకోండి హై స్టాండర్డ్ యూనివర్సిటీస్ తక్కువ బడ్జెట్ అంటే హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో బడ్జెట్ లో మీకు ఇప్పుడు రైట్ అవైలబుల్ ఉన్నాయి. సో జస్ట్ రిజర్వ్ చేసుకోండి. తర్వాత ప్రాసెస్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఇండియాలో సీట్ వస్తుందంటే మాత్రం 100% వచ్చేసరికి జస్ట్ రిజర్వ్ చేసి పెట్టుకోండి. రాదు అనుకుంటే అటు ప్లాన్ చేసుకోవచ్చు. వస్తుంది ఇక్కడ అబ్రాడ్ లో మీకు సీట్ ఇండియాలో సీట్ వస్తుంది అనుకుంటే మాత్రం 100% కాన్ఫిడెన్స్ మీ అమౌంట్ అంటే రిటర్న్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సీట్ వస్తే మన అలాట్మెంట్ లో చూపిస్తే మీ అమౌంట్ అనేది రిటర్న్ చేసేస్తారు. జస్ట్ 10,000 మహా అయితే లేదా 12,500 అప్రాక్స్ అమౌంట్. సో కాబట్టి ఈజీ టు రిజర్వ్ అనమాట. ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా ఇప్పుడు జస్ట్ కండక్ట్ అండ్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే. సో ఫస్ట్ మన ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ లో సరికి 2 ఇంపార్టెంట్ మనం తీసుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ వచ్చేసరికి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్, తర్వాత వచ్చేసరికి అసలు ఏ కంట్రీ యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది నేను ఆల్రెడీ క్లియర్ గా చెప్పున్నానండి. సో ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది హార్ట్ ఆఫ్ ద డెసిషన్ మేకింగ్ అనమాట. సో మీరు ప్రాపర్ గా ఇప్పుడు మీరు మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు, మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకున్నారు, మంచి బడ్జెట్ సెలెక్ట్ చేసుకున్నారు, అంత ఎవ్రీథింగ్ అంతా ఫైన్. బట్ ఈ ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్ గా ఫాలో అవుతే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్ గా ఫాలో అవుతున్నట్టు ఒక డాక్యుమెంట్ ఇస్తారు. అది ఆ కన్సర్న్ మీరు కిర్గిస్తాన్ అయితే కిర్గిస్తాన్, జార్జియా, వియత్నాం అయితే వియత్నాం, అక్కడి నుంచి వచ్చేసరికి మనకి ఒక ఎంబసీ నుంచి అక్కడ నుండే మన ఇండియన్ ఎంబసీ నుంచి అఫీషియల్ డాక్యుమెంట్ వస్తుంది. అక్కడ అసలు ఎంబీబీఎస్ డ్యూరేషన్ ఎంత, రిజిస్ట్రేషన్ ఇస్తున్నారా లేదా, అసలు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, ఆ డిగ్రీ వ్యాలిడా కాదనేది ఖచ్చితంగా వచ్చేసరికి మీకు ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ తెచ్చుకోవాలి. ఆ డాక్యుమెంట్ లేకుండా తెచ్చుకోవడం అంటే కూడా వాళ్ళు ఇస్తారు మీరు బిఫోర్ టేకింగ్ ద అడ్మిషన్, అంటే మీరు బిఫోర్ టేకింగ్ ద అడ్మిషన్ బిఫోర్ మేకింగ్ ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ మేకింగ్ అనమాట. అంటే మీరు ఆ కంట్రీ వెళ్దాం అనుకునే ముందు ఫస్ట్ మీరు చూడాల్సింది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ లో క్లియర్ కట్ గా ప్రతి పాయింట్ రాసి ఉంటుంది. ఎంత డ్యూరేషన్ ఉంటుంది, తర్వాత సరికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారా లేదా, ఇంటర్న్షిప్ ఉందా లేదా, అక్కడ ఎంబీబీఎస్ ఇంగ్లీష్ లో చెప్తున్నారా లేదా లోకల్ లాంగ్వేజ్ లో చెప్తున్నారా, అసలు ఆ ఎన్ఎంసీ రూల్స్ అన్ని అఫీషియల్ గా ఫాలో అవుతుంటే ఒక్కొక్క పాయింట్ క్లియర్ కట్ గా మీకు అంతా ఇస్తుంటారు. సో చెక్ చేయండి. మీకు అఫీషియల్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కావాలని నేను పంపిస్తాను. సార్ చూడండి. ఆ డాక్యుమెంట్ అనేది బిఫోర్ మేకింగ్ ద డెసిషన్ మేకింగ్ ఫర్ ద కంట్రీ, వాట్ ఎవర్ ద కంట్రీ మీరు గో. సో మీరు ఏదైతే కంట్రీ వెళ్దాం అనుకుంటున్నారో ఆ కంట్రీ వెళ్ళే ముందు కంపల్సరీగా వచ్చేసరికి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది కంపల్సరీ మీరు కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకపోతే డిగ్రీ 200% ఇన్వాలిడ్. దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. సో అది కంపల్సరీ అథెంటికేటెడ్ డాక్యుమెంట్ అనమాట. అది కన్సర్న్ ఎంబసీ నుంచి దాంట్లో చూసుకొని దాన్ని బట్టి అడ్మిషన్ లెటర్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ డ్యూరేషన్ అంతా తెలుస్తుంది. ఇప్పుడు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్లు ఏముంటాయి, మనకి ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ ఇచ్చున్నారు కదా, ఆ రూల్స్ అన్ని ఫాలో అవుతున్నట్టు ఆ కంట్రీలో ఫాలో అవుతున్నట్టు ఒక డాక్యుమెంట్ ఇస్తారు, ఒక పేపర్, సింగిల్ పేపర్. దాంట్లో మెయిల్ ఐడీలు ఉంటాయి, ఆ తర్వాత మన ఇండియన్ యాంబలం ఉంటుంది, మన ఎంబసీ అడ్రస్ ఉంటుంది, ఆ కన్సర్న్ ఎంబసీ, జార్జియన్ ఎంబసీ, లేకపోతే కిర్గిస్తాన్ ఎంబసీ, వియత్నాం ఎంబసీ, మీకు క్లియర్ కట్ ప్రతిదీ రాసి ఉంటుంది అక్కడ. మెయిల్ ఐడీస్, ఫోన్ నెంబర్స్, మెయిల్స్ అన్ని. సో అది తీసుకోండి దాంట్లో క్లియర్ కట్ గా ప్రతి పాయింట్ ఉంటుంది. కావాలంటే క్రాస్ వెరిఫై చేసుకుని ఆ కన్సర్న్ ఎంబసీకి మెయిల్ చేస్తే ఇమీడియట్ గా మీకు రిప్లై చేస్తారు అది కరెక్టా కాదనేది. ఓకేనండి. కంపల్సరీ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం మంచి యూనివర్సిటీ వెళ్ళాం, మంచి కంట్రీ వెళ్ళాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ మీరు ఒకసారికి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేస్తారా లేదా, ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ తీసుకునేటప్పుడు జార్జియా అనుకున్నారు, జార్జియా సంబంధించి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్, కిర్గిస్తాన్ తీసుకున్నారు, కిర్గిస్తాన్ సంబంధించి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్, లేదా వియత్నాం అన్నారు, వియత్నాం సంబంధించి కంపల్సరీ. ఎందుకంటే ఈ 3 కంట్రీస్ ఎక్కువ వెళ్తున్నారు కాబట్టి స్టూడెంట్స్, ఇంక్లూడింగ్ రష్యా. సో రష్యా కూడా కలెక్ట్ చేయండి, నేను పంపిస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. మన స్టూడెంట్స్ దగ్గర అందరి దగ్గర ఉండొచ్చు. సో కాబట్టి కంపల్సరీగా వియత్నాం ఒకటి, కిర్గిస్తాన్ ఒకటి, జార్జియా ముందు వెరీ ఇంపార్టెంట్ అండి. కంపల్సరీగా ఒకసారి డ్యూరేషన్ ఎంతో చెక్ చేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారా లేదా, అసలు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నారు లేదా, ఇంటర్న్షిప్ ఏంటి,
మీకు జస్ట్ నార్మల్గా ఎందుకంటే ఇంతకుముందు ఎందుకు చెప్తానంటే సార్, ఇంతకుముందు మీరు అనొచ్చు సార్ ఇంతకుముందు మా ఊర్లో స్టూడెంట్స్ అవుతున్నారు పాస్ అయ్యి వచ్చారంటారు. అది కాదండి కంపల్సరీ. ఇప్పుడు ఎందుకంటే 2021 నవంబర్ 18 నుంచి రూల్స్ అన్ని మారాయి. 2021 నవంబర్ 18 నుంచి రూల్స్ మొత్తం మారాయి. కాబట్టి ఆ రూల్స్ తగ్గట్టు ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడూ వెళ్ళి ఉంటారు 6 years 7 years ముందు. వాళ్ళతో మన సంబంధం లేదు. 2021 నవంబర్ 18 తర్వాత ఎవరైతే ఎంబీబీఎస్ అప్లోడ్ వెళ్తారో కంపల్సరీగా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వాలి. ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అప్పుడే డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. అదర్వైజ్ ద డిగ్రీ ఇన్వాలిడ్. అది ఏ టైంలో ఇన్వాలిడ్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ జార్జియా, వియత్నాం, కిర్గిస్తాన్. తర్వాత సరికి యూనివర్సిటీ ఒక కంట్రీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సో చాలా మంది సార్ యూనివర్సిటీ కంట్రీ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే, అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, ఆఫర్స్, డిస్కౌంట్స్, ఫీజులు తగ్గిస్తామన్నారు. ఇలా మెయిన్ ఇంపార్టెంట్ ఇలా ఎక్కువ మంది ఆలోచిస్తారండి. సో అక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, తర్వాత అక్కడ అడ్వర్టైజ్మెంట్, అక్కడ పార్ట్ టైం జాబ్స్, ఈ మధ్య కొత్త కూడా పార్ట్ టైం జాబ్స్. సో ఎంబీబీఎస్లో సర్జరీస్, ఎంబీబీఎస్లో డెలివరీస్ చేస్తట్టు అంత క్యాపబుల్ యూనివర్సిటీస్, లేదంటే ఫ్లైట్ మనకి డిస్టెన్స్ తక్కువ ఉంది. ఇలా పాయింట్స్ సెలెక్ట్ చేస్తారండి. అలా కాదండి చూసుకోవాల్సింది. అలా చూస్తే మాత్రం అది అన్నెసెసరీ. అది మీరు ఫస్ట్ చూడాల్సింది వచ్చేసరికి అసలు ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏంటి, అసలు ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ కాదా, ఆ కంట్రీతో మనకు ఉన్న ఇండియాకు ఉన్న రిలేషన్షిప్స్ ఏంటి, అది ఫైనాన్షియల్ ఎలా ఉంది ఆ కంట్రీ, అసలు ఆ కంట్రీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా. ఆ తర్వాత యూనివర్సిటీ, అది గవర్నమెంట్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ, దాని ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, అసలు ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్ మన ఇండియన్ స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తుంది, అసలు ఎన్ని బ్యాచ్లు ఉన్నాయి, అసలు ఎంసై పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంది, స్టాండర్డ్స్ ఎలా ఉంది, వరల్డ్ ర్యాంకింగ్ ఎలా ఉంది. ఇలా సెలెక్ట్ చేసుకుంటే 100% సక్సెస్ అవుతారండి. సో పార్ట్ టైం జాబ్స్, తర్వాత ఒకసారికి ఇండియన్ ఫుడ్ దగ్గర ఉంది, ఫ్లైట్ ఛార్జెస్ తక్కువ, ఇలాగా చూసుకోవాల్సింది. ఇవన్నీ జస్ట్ నామినల్ అనమాట. ఒక డెవలప్డ్ కంట్రీ చూసుకోండి. ఎందుకు డెవలప్డ్ కంట్రీ అంటే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ హై లెవెల్లో ఉంటుంది, సెక్యూరిటీ బాగుంటుంది, ఎస్పెషల్ అమ్మాయిలకి. తర్వాత మన ఫ్రెండ్లీ కంట్రీ, ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ, వీసా రూల్స్ బాగుంటే మీరు అక్కడ ఉన్న 6 years వచ్చరికి హ్యాపీగా ఉండొచ్చు. ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయితే 100% డిగ్రీ వ్యాలిడ్ ఉంటుంది. నాట్ ఓన్లీ ద ఇండియా, ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాలిడిటీ ఉంటుంది. సో యూనివర్సిటీకి వస్తే గవర్నమెంట్ యూనివర్సిటీ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి. సో గవర్నమెంట్ యూనివర్సిటీ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు అక్కడ హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, బడ్జెట్ తక్కువ ఉంటుంది. ఎప్పుడో ఓల్డ్ యూనివర్సిటీస్ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి ప్రొఫెసర్స్, లెక్చరర్స్ ఉంటారు కాబట్టి మంచి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది. సో ఫండ్స్కి ఎలాంటి డోకా ఉండదు. అది కాదు డెవలప్డ్ కంట్రీలోని గవర్నమెంట్ యూనివర్సిటీ. దాని వరల్డ్ ర్యాంకింగ్ ఎంత, అది స్టేటస్ ఏంటి, ఆ యూనివర్సిటీ ఫెడరల్ యూనివర్సిటీ, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ, దాని స్టేటస్ ఏంటి. ఇలా ఎన్ని పాయింట్స్ చెక్ చేసుకుంటే 100% సక్సెస్ అవుతామండి. వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, సో మా ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళు డాక్టర్స్ అవుతారు, మన డాక్టర్స్ అవుతారు, వాళ్ళు అవ్వలేదంటే మీరు అవరు. సో మనకంటూ ఓన్ డెసిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ప్రాపర్ డెసిషన్ తీసుకోకపోతే మాత్రం 100% ప్రాపర్గా సక్సెస్ అవ్వలేరు. సో కాబట్టి 1-2 సార్లు మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి, ఓకేనా. సో కంపల్సరీగా ఒకసారికి మీరు డెసిషన్ తీసుకునే ముందు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేజర్గా జార్జియా, కిర్గిస్తాన్, వియత్నాం, ఈ 3 countries నుంచి వెళ్ళే పిల్లలు ఖచ్చితంగా ముందే డెసిషన్ తీసుకోవాలి. అడ్మిషన్ లెటర్ తీసుకునే, అడ్మిషన్ అప్లై చేసే ముందు ఈ డాక్యుమెంట్ కలెక్ట్ చేయాలి. మీకు ఏదైనా వెరిఫికేషన్ చేయాలి, ఏదైనా డాక్యుమెంటేషన్ కావాలంటే నాకు ఒకసారి కాల్ చేయండి. ఆ డాక్యుమెంట్ వెరిఫై చేస్తే కరెక్టా కదా చెప్తాను నేను. లేదా మీరైనా ఆ కన్సర్న్ ఎంబసీకి మెయిల్ పెడితే సరిపోతుంది. తర్వాత యూనివర్సిటీ ఖచ్చితంగా ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు డెవలప్డ్ కంట్రీ అంటే మీరు రేపు పీసీ చేస్తారంటారు. పీసీ ఎలా, ఇప్పుడు జార్జియా, వియత్నాం, కిర్గిస్తాన్ అని అండర్ డెవలప్డ్ కంట్రీస్. ఆ కంట్రీస్ వెళ్ళేసి ఆ స్టాండర్డ్స్ తోటి మీరు ఇంటర్నేషనల్ లెవెల్ యూఎస్ఎంఎల్, యూకేఎల్ క్రాక్ చేస్తామంటే హైలీ ఇంపాసిబుల్. అది నీట్ వితౌట్ నీటా, విత్ నీటా ఆ తర్వాత పక్కన పెట్టేయండి. ఎందుకంటే అక్కడే వాళ్ళకే స్టాండర్డ్స్ లేవు. ఆ స్టాండర్డ్స్లో మనం వెళ్ళి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ స్టూడెంట్స్గా సగం చెప్తారు, ఆ సగంలో మనకు సగం చెప్తారు. ఆ సగం తీసుకెళ్ళి మన ఎగ్జామ్లో ఇంకా సగం రాస్తాము. అవి తీసుకెళ్ళి యూఎస్ఎంఎల్, యూకేఎల్, కెనడాలు క్రాక్ చేస్తామంటే హైలీ ఇంపాసిబుల్ అండి, హైలీ ఇంపాసిబుల్. సో కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, యూ కుడ్ జస్ట్ కండక్ట్ అండ్ వాట్సాప్ నంబర్స్. సో మీరు వెళ్ళేది ఏంటంటే ఇప్పుడు మనం ఒక కంట్రీ వెళ్తున్నామంటే మనం చెప్పుకోగలగాలి. మంచి డెవలప్డ్ కంట్రీ, రష్యా లాంటి డెవలప్డ్ కంట్రీ వెళ్తున్నాము, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మంచి పవర్ఫుల్ కంట్రీ, మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, తక్కువ బడ్జెట్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మన ఫ్రెండ్లీ కంట్రీ, అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీసే, ఓల్డ్ యూనివర్సిటీస్, బెస్ట్ వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్. మీరు అదే కిర్గిస్తాన్ గురించి ఏం చెప్తారు? ఏముండదు. జార్జియా గురించి ఏం చెప్తారు? ఏమీ లేదు. మన ఎంబసీ కొట్లేదు జార్జియా. వియత్నాం గురించి ఏం చెప్తారు?
అటు పార్ట్ టైం జాబ్స్ అంట, డెలివరీస్ సర్జరీస్ చేయరండి. మీరు వియత్నాం చాలా మంది అడుగుతున్నారు, సార్ డెలివరీస్ చేస్తాం సార్, సర్జరీస్ చేస్తాం సార్. డెలివరీ సర్జరీస్ చేయలేరు అండర్ గ్రాడ్యుయేట్స్ని. సో ఇప్పుడు అంతెందుకు సార్, మనం ఉన్నాము, లైసెన్స్ లేని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం సర్జరీస్ డెలివరీస్ చేయించుకుంటామా? ఊరికి జస్ట్ ఏంటంటే అడ్మిషన్ కోసం చెప్పడం ఇదంతా. అక్కడ ఏమీ లేదు వియత్నంలో, నిజంగా ఏమీ లేదు అక్కడ, జీరో. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరీస్ మీకు జస్ట్ కండక్ట్ అండ్ వాట్సాప్ నంబర్స్. ఇంకో విషయం ఏంటంటే సార్, ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. డోంట్ వెయిట్ ఫర్ కౌన్సిలింగ్, డోంట్ వెయిట్ ఫర్ రిజల్ట్స్. ఓకే, సో దాని తర్వాత రిజల్ట్స్ కౌన్సిలింగ్. కాబట్టి ఏదైనా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకోండి. ఎందుకంటే ఆగస్ట్ ఎండింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. సెప్టెంబర్ 1 నుంచి క్లాసులు జరుగుతుంది కాబట్టి ఆగస్ట్ ఎండింగ్ కల్లా వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మీరు రిజర్వ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరీస్ ఉన్నా మీకు జస్ట్ కండక్ట్ అండ్ వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.